మహాగణుడా ఆరాధనకు యోగ్యుడ పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడ పూజార్హుడా ఆరాధనకు యోగ్యుడ పూజార్హుడా కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా. గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి గమనించండి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు, దయచేసి అందరూ వినండి, దేవుని వాక్యాన్ని గమనించండి. 1వ అధ్యాయము న్యాయాధిపతులు 1వ అధ్యాయము 14వ వచనం గమనించండి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు 13వ వచనం చదువుదాం. కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అందరం చేతులు పైకెత్తి హుషారుగా సంతోషంగా ఆనందం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే కాలేబు అనే ఆ వ్యక్తికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఏమని రాయబడిందంటే అక్సా అని రాయబడింది. ఈ అక్సాను తండ్రి అయిన కాలేబు తన తమ్ముని కుమారునికి, అతని పేరు ఒత్నీయేలు అని రాయబడింది, అతనికిచ్చి ఈమెను పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత తన తండ్రిని ఒక కోరిక అడుగుతున్నాడు. ఆ 14వ వచనాన్ని మళ్ళొకసారి మనం గమనిస్తే, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు, ఆమె తన భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత
తన తండ్రిని ఒక పొలము అడుగుటకు ఆ, అతనిని ప్రేరేపించెను. తన తండ్రిని ఒక పొలం అడగాలని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిదని దిగగా తర్వాత ఏం జరిగిందంటే ఆమె గాడిద ఎక్కి నేరుగా వాళ్ళ నాన్న ఇంటికి, వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళి ఈ అక్షాకు తండ్రి ఎవరంటే కాలేబు. ఈ కాలేబు ఎవరంటే మోషే కాలంలో కానాను దేశాన్ని వేగు చూడడానికి వచ్చినావు. అంతేకాకుండా 40 సంవత్సరాల ఇజ్రాయెల్ యొక్క అరణ్య యాత్రలో ఈ కాలేబు యెహోషువ మాత్రమే బ్రతికి మిగతా వాళ్ళందరూ అరణ్యంలో ఆకురాలినట్టుగా రాలిపోయి చనిపోయారు. ఈ కాలేబు ఎలాంటి వాడంటే మంచి మనస్సాక్షి కలిగి మంచి మనస్సు కలిగిన వాడు. ఇతని కుమార్తెను ఒత్నియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి ఒక కోరిక అడుగుతున్నాయి. తండ్రి దగ్గరికి ఏ విధంగా వచ్చిందంటే గాడిద దగ్గరికి, గాడిద మీద కూర్చొని తండ్రి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు గాడిద దిగి కాలేబు నీకేమి కావాలనని అడిగాను. తండ్రి దగ్గరికి గాడిద దిగి తండ్రి దగ్గర రాగానే తండ్రి ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నా కుమార్తె అక్ష, నీకేమి కావాలి? నీకేమి కావాలమ్మా? ఎందుకు నీవు వచ్చావు? నువ్వు రావడానికి గల కారణాలు ఏంటి? నేను మొన్ననే కదా నీకు పెళ్లి చేశాను. నీ కోరిక ఏంటి? నీ ఆశ ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు? నీకేమి కావాలని చెప్పి తండ్రి తన కుమార్తె అయిన అక్షను అడుగుతున్నాడు. అప్పుడు ఈ కుమార్తె అక్ష నోరు తెచ్చి తండ్రితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అందుకామె దీవెన దయచేయి, నాకు దీవెన కావాలి. చప్పట్లు గట్టి గట్టిగా చెప్దాం. గట్టి కొట్టాలి, చప్పట్లు గట్టి కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రిని ఏమడుగుతున్నాడంటే, తండ్రి నాకు దీవెన కావాలి, నాకు బ్లెస్సింగ్స్ కావాలి, నాకు దీవెనలు కావాలని, నాకు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదములు కావాలని తండ్రి నీ దగ్గరికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. నాకు దీవెన కావాలని తండ్రిని అడుగుతున్నది. ఎంత మంచి మాట. తండ్రి దగ్గరికి కూతురు వెళ్ళి వాళ్ళ నాన్నని అడుగుతున్నది, వాళ్ళ డాడీని అడుగుతున్నది, తండ్రి నాకు దీవెన కావాలి. దేవునికి స్తోత్రం. అంటే కాలేబు ఏ స్థితిలో ఉన్నాడంటే దీవించగలిగిన ఉన్నతమైన స్థితిలో ఆ కాలేబు జీవిస్తున్నాడు. బైబిల్లో తేటగా రాయబడింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు దీవెనలు ఇచ్చుటకు యోగ్యులుగా అర్హులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని వాడు. అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా నీవు దీవించు వారిని నేను
దీవిస్తాను, నువ్వు శపించు వారిని నేను శపిస్తాను. దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ఇతరులను దీవించుటకు యోగ్యులుగా, అర్హులుగా మారుతారు. చూడండి, కాలేబు దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మనస్సుతో దేవుని మార్గంలో నడిచిన వాడు, యథార్థమైన హృదయం కలిగిన వాడు, దేవుని మనసారా ప్రేమించిన వాడు. ఇప్పుడు తన కుమార్తె తన దగ్గరికి వచ్చి, నీకేం కావాలమ్మా అంటే, ఏమి కావాలమ్మా అంటే, ఆమంటే అది నాకు దీవెన, నాకు దయచేయి. దేవునికి స్తోత్రం. నన్ను దీవించు, హల్లెలూయా హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు, హల్లెలూయా. నన్ను బ్లెస్ చేయి, హల్లెలూయా. తన కన్న తండ్రి గురించి తన కన్న కూతురు ఒక మంచి అవగాహన కలిగి ఉంది. నేను ఒక ప్రశ్న మీకు వేస్తాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఆశీర్వదించే స్థితిలో మీరున్నారా? మీ పిల్లల తల మీద చేతులు పెట్టి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగిన యోగ్యులుగా, అర్హులుగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేయండి. ఒక సామెత ఉంది, పెద్దల ఆశీర్వాదం పెరగన్న మూటట. ఏంటట? పెద్దల ఆశీర్వాదం పెరగన్న మూటనట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తన తండ్రి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందన్న సంగతికి కూతురుకు తెలుసు. అందుకే కూతురు తండ్రిని అడుగుతుంది, ఆశీర్వాదం ఏమంటున్నాయి? ఏ కూతుర్ని తండ్రి ఆశీర్వదించలేదా? అంతకు ముందు ఆశీర్వాదం కూతురికి ఇవ్వలేదా? పెళ్లి కాకుండా ముందు తాను ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం ఇవ్వలేదా? ఆశీర్వాదం ఇచ్చి కూతుర్ని మరి భర్తతో పంపలేదా తండ్రి? ఇచ్చాడు. అంతకు ముందు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ ఆశీర్వాదమో తెలుసా? తర్వాత రాయబడింది. ఏ ఆశీర్వాదం అంటే, నాకు దక్షిణ భూమిని నీవు ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు దక్షిణ భూమిని ఆశీర్వాదంగా నువ్వు ఇచ్చావు. ఆమెకు దక్షిణ భూమిని ఆశీర్వాదకరంగా ఇచ్చాడట. అమ్మా, ఈ దక్షిణ భూమిని నువ్వు తీసుకో, పొలం పండించుకో, తోట వేసుకో, విత్తనాలు వేసుకో, దాని ద్వారా వచ్చే ఆ శ్రేష్టమైన ఫలములు నువ్వు అనుభవించు అని చెప్పి ఈ దక్షిణపు భూమిని ఇచ్చాడట. సరే, తండ్రి తనకిచ్చిన దక్షిణ భూమిని బట్టి తృప్తి పడ్డాడు. నోరు తెరిచి ఇంకొక మాట మాట్లాడలేదు. ఇంకా వేరొకటి ఏమి అడగలేదు. వెళ్ళిపోయింది, భర్త గారితో వెళ్ళిపోయింది. నీకో సంగతి తెలుసండి, దక్షిణపు భూమి అక్కడ సరిగా పంటలు పండవు. దేవునికి స్తోత్రం. అక్కడ సరిగా పంటలు పండవు. ఎండ తీవ్రత ఎక్కువ. అక్కడ నీటి మడుగులు ఉండవు, నీటి జలం ఉండదు.
పచ్చదనం ఉండదు. ఎప్పుడు వడగాలులు విసురుతుంటాయి. దక్షిణపు గాలి అది వడగాలి అని బైబిల్లో రాస్తుంది. ఆ వడగాలులు విసురుతుంటాయి. దక్షిణపు భూమి అది సారవంతమైన ఆరోగ్యకరమైన భూమి కాదు, ఫలములిచ్చే శ్రేష్టమైన ఫలములిచ్చే భూమి కాదు. అది ఎప్పుడు ఆ ఎండ వేడికి వెండుతూనే ఉంటుంది. అక్కడ పచ్చది కూడా వాడిపోతుంది. సరే, తండ్రి ఏది ఇస్తే అది తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. దక్షిణ భూమి నాకు ఇచ్చాడని ఆమె తండ్రి మీద సనగలేదు. దక్షిణ భూమి తనకిచ్చాడని తండ్రి మీద ఏడవలేదు. దక్షిణ భూమి తండ్రి నాకు ఇచ్చాడని తండ్రి మీద ఇతరులకు సాడీలు చెప్పలేదు. నా తండ్రి మంచోడు కాదు, నాకు దక్షిణ భూమి ఇచ్చాడు. ఏంటి, అది ఆశీర్వాదమైన భూమి కాదు కదా, అక్కడ సరిగా ఆ పంటలు పండవు కదా, అక్కడ ఎప్పుడు చూసినా ఎండ తీవ్రత వడగాళ్ళు వస్తాయి కదా, అది నాకెందుకు అని చెప్పి ఇతరుల ఎదుట తండ్రి గురించి ఆమె సనగలేదు. తండ్రి ఏది ఇచ్చిందో అదే తీసుకున్నది. దేవునికి స్తోత్రం. ఓకే, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తండ్రి దగ్గర నిలబడి తండ్రిని అడుగుతున్నది, డాడీ, నానా, నాకు ఆశీర్వాదం కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు దీవెన కావాలి. ఇంతవరకు కష్టాలతో, బాధలతో, శ్రమలతో కూడిన దక్షిణ భూమిని నాకు ఇచ్చావు నువ్వు. కానీ ఈరోజు నాకు ఆశీర్వాదం, దీవెన కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దక్షిణ భూమి ద్వారా తన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, పంట పండినా పండకపోయినా, పచ్చగా ఉన్నా లేకపోయినా, నీళ్లు పడ్డా పడకపోయినా అన్ని తాను అనుభవించింది. కానీ ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, ఇంతకాలం నువ్వు నాకు దక్షిణ భూమే ఇచ్చావు, కానీ ఈ రోజు నాకు ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం ఏది, ఏ రూపకంగా నాకు కావాలంటే ఆమంటున్నది, నీటి మడుగులు కూడా నాకు దయచేయము అని. నువ్వు చప్పట్లు గట్టి గట్టిగా చెప్తాం, కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు అనంటది, నాకు నీటి మడుగులు కావాలి. అంటే తండ్రి యొక్క నుంచి తాను పొందుకున్న దక్షిణపు భూమి అది నీటి మడుగులు కలిగిన భూమి కాదు. ఇంత ముందే చెప్పాను, అక్కడ నీళ్లు పడవు, ఆ భూమి పచ్చగా ఉండదు. దయచేసి అందరు కళ్ళు తెరిచి నన్ను చూడండి, కళ్ళు మూయకండి. అమ్మ కళ్ళు తెరు, అమ్మని కళ్ళు తెరు, నా దిగు చూడు. బ్రదర్ కళ్ళు తెరు, నన్ను చూడు. ఇప్పుడు కళ్ళు మూసినామంటే కొత్త సంవత్సరం అంతా నీ బతుకంతా కళ్ళు మూసినట్టే ఉంటది. దేవునికి స్తోత్రం. మనుష్యుడు ఏది విత్తునో, చెప్పండి గట్టిగా, ఇక వేరేది కోస్తావా? చెప్పండి, వేరేది కొయ్యవు. నా చేతిలో ఏముంది? ఉన్నదంతా ఆయన చేతిలో ఉంది. నువ్వు ఏది చేస్తే ఆయన దాన్నే ఆమెన్ అంటాడు. కన్ను మూసావనుకో ఆమెన్ అంటాడు. ఇక సంవత్సరం అంతా నిద్ర నీ బతుకంత. సంవత్సరం ఎప్పుడు అవైలబుల్ చేసినావు అనుకో, సంవత్సరం అంతా ఇప్పుడు సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకాలం గడిచిన తర్వాత ఒక ఎత్తు, ఈ చివరి రోజు మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు అడుగుతున్నది కూతురు తండ్రిని అడుగుతున్నది, ఆక్స తండ్రిని అడుగుతున్నది, అయ్యా ఇప్పుడు నాకు నీటి మడుగులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందు నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకున్నానయ్యా. ఎన్ని బాధలైనా నేను పడ్డానయ్యా, ఎన్ని శ్రమలైనా నేను పడ్డానయ్యా, ఎన్ని శోధనలైనా నేను అనుభవించానయ్యా, ఎంత కన్నీడైనా నేను భరించానయ్యా. ఇప్పుడు
ఎప్పుడైతే నాకు దీవెన కావాలి, నాకు నీటి మడుగులు పచ్చదనముతో కలకలలాడే స్థలాన్ని నాకు ఎల్లవేళ నీళ్లతో రూపికే ఒక పచ్చదనముతో శస్యశ్యామలం వలె ఏదైనా వలె ఆ ఉన్న ఆ నీటి మడుగులు నాకు దయచేయి తండ్రి అని చెప్పి తండ్రి దగ్గర మనవి చేసుకుంటాం. రిక్వెస్ట్ చేసుకుంటాం. అప్పుడు తండ్రి ఏమన్నాడో తెలుసా? ఆమెతో అన్నమాట. అప్పుడు కాలేబు, అప్పుడు తండ్రి కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చను. చపలు కొట్టి గట్టిగా చెప్పండి. చపలు కొట్టాలి. విశాలుగా గట్టిగా చపలు గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. తండ్రి కాలేబు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఆమె ఆ కోరిక అడగగానే నీటి మడుగులు ఇవ్వమని ఆ కోరిక అడగగానే తండ్రి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తన కూతురైన అక్సకు ఏమిస్తున్నాడు తెలుసా? ఇదిగో పల్లపు మడుగులను మెరక మడుగులను రెండును కూడా ఇచ్చేశాడట. దేవునికి స్తోత్రం. రెండంతలుగా మేలు చేసేదనని వాగ్దానమును చేసితివే. రెండంతలుగా మేలు చేసేదనని వాగ్దానము నెరవేర్చువాడా, నీకే స్తోత్రము స్తోత్రమయ్యా, నీకే స్తోత్రము స్తోత్రమయ్యా. ఆమె అడిగింది ఒకటా రెండా? బ్రదర్ చెప్పాలి. ఆమె అడిగింది ఒకటా రెండా? ఏమడిగింది? నీటి మడుగులు అడిగింది. దేవునికి స్తోత్రం. అమ్మా మీరు చెప్పాలి. ఆమె అడిగింది ఒకటా రెండా? ఒకటి అడిగింది. నీటి మడుగులు కావాలి. తండ్రి ఏం చేశాడు? ఒకటికి ఒకటి కలిపి రెండు ఇచ్చాడట ఆమెకు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి తండ్రి అండి! ఎంత మంచి తండ్రి! మెరక మడుగులను పల్లపు మడుగులను రెండును కూడా ఇచ్చాను. దేవునికి స్తోత్రం. మెరక మడుగులు, పల్లపు మడుగులు. ఆమె అడిగింది ఏంటి తెలుసా? నీటి మడుగులు. తండ్రి మెరక మడుగులు పల్లపు మడుగులు రెండును ఇచ్చాడు. ఈ మెరక మడుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఒక ఉన్నతమైన జీవితానికి, లేక ఉన్నతమైన స్థితికి, లేక ఉన్నతమైన ఆశీర్వాదానికి సూచనగా కనిపిస్తుంది మెరక మడుగు. ఈ పల్లపు మడుగు దేనికి సూచనగా ఉన్నదంటే అది బలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే తెలుసా? పల్లపు భాగములో ఎప్పుడు నీళ్లు నిలుస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పల్లపు భాగములో ఎప్పుడు ఏం నిలుస్తాయండి? చెప్పండి. ఒక ఎత్తు మీద నుంచి మనం నీళ్లు పోస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవి పల్లపు స్థలానికి వెళ్ళిపోతాయి. ఆ పల్లపు స్థలంలో ఉన్న విత్తన
విత్తనాలు ఆ పల్లపు స్థలంలో వేయబడిన ఆ యొక్క ఆ పొలమైనా తోటైనా వరైనా ఏదేస్తారో అక్కడ ఆ మెరక నుంచి వస్తున్న నీళ్ల ద్వారా ఆ పల్లపు ప్రాంతంలో ఉన్న ఆ యొక్క తోట పొలమంతా ఇదిగో పచ్చగా మారి మంచి పంట ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఆ మధ్యలో ఊటీకి వెళ్ళాను. ఊటీలో చూస్తే అంత కాఫీ ఆ పొడి ఆ కాఫీ ఆకుల తోటలు కనిపిస్తాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కాఫీ ఆకులు కలిగిన తోటను పండిస్తాయి. చెట్లను పెంచుతారు. ఆ పెంచిన తర్వాత దాని ఆకులు తెంపి ఆ ఆకులను పొడిగా చేస్తే అది కాఫీ పౌడర్ అవుతాయి. అక్కడ గమనిస్తే వారు ఎక్కడ వేస్తారు తెలుసండి? వారికి సమాంతరంగా ఉండే భూములు అక్కడ ఊటీలో ఎక్కడ కనిపించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత కొండల మీద ఉంటుంది ఊటీ మొత్తం. ఆ పట్టణం మొత్తం కొండల మీద ఉంటుంది. దాదాపుగా భూమట్టానికి ఊటీ 20 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత ఎత్తులో? 20 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ బోర్డు మీద చక్కగా రాయబడుతుంది, ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఊటీ 20 కిలోమీటర్లు ఉంటుందన్న. ఈ అక్కడి నుంచి బస్సు ఎక్కడమే కానీ దిగడం అనేది ఉండదు. ఇక 2వ గేరు 3వ గేరు మీదనే బస్సు ఎక్కాలి. ఇక మొత్తం టాప్ గేరు పడడానికి వీల్లేదు. ఇక ఆ విధంగా ఎక్కుతూ 20 కిలోమీటర్లు ఎక్కిన తర్వాత ఆ పైన ఉంటుంది ఊటీ. అక్కడ పొగాకు తోట కాఫీ తోటలను ఏ విధంగా పండిస్తారంటే ఆ ఎత్తు ప్రాంతమును ఆ మెరక ప్రాంతం నుంచి కింద అడుగులో పల్లపు ప్రాంతం ఉంటుంది. ఈ కొండకు మధ్యలో ఒక లోయలాగా ఒక ప్రాంతం ఉంటుంది. లోయ ఉంటుంది. ఆ లోయలో ఈ కాఫీ చెట్లను వేస్తాయి, విత్తనాలు వేస్తే ఆ కొండ మీద నుంచి వచ్చిన ఆ నీళ్లు ఏమవుతాయంటే ఈ లోయలోకి వస్తాయి. ఈ లోయలో ఉన్న చెట్లు మొలకెత్తి మంచి పంట పండుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. చూస్తున్నానండి. ఇప్పుడు ఈ కాలేబు కూతురైన అక్సాకు దేవుడు ఏమిస్తున్నాడంటే పల్లపు ప్రాంతాన్ని, మెరక ప్రాంతాన్ని. ఈ మెరక ప్రాంతంలో ఊటీలో ఏం చేస్తారంటే అక్కడ ఇళ్ళు కట్టుకుంటారు. పైన ఆ కొండ మీద ఇళ్ళు కట్టుకుంటారు. లోయలలో పంట వేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మెరక ప్రాంతము దేవుడు హెచ్చించే ఉన్నతమైన జీవితానికి, ఉన్నతమైన ఆశీర్వాదానికి, ఆ ఉన్నతమైన హెచ్చించే స్థితికి సూచనగా ఉంది. ఈ పల్లపు ప్రాంతం అది నీరు తాకగానే శుశ్శామలంగా మారింది కనుక ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని ఒకటి అడిగితే తండ్రి 2 కూతురికి ఇచ్చాడు. ఈ 2 అనుభవాలు దావీదు జీవితంలో నెరవేరాయి. గొర్రెలను కాసుకుంటూ గొర్రెలెంబడి తిరుగుతున్న ఆ దావీదును తీసుకుని వెళ్ళి ఆ ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టారు. చపలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. విద్య లేని పామరులు యేసు ప్రభు యొక్క సేవకులు. బైబిల్ చదవరాదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, వాళ్ళకి చేపలు పట్టడం తప్ప ఇంకేం తెలియదు. అలాంటి విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకొని
ఎన్నుకొని వారిని అభిషేకించి మంచి జ్ఞానం కలిగిన శాస్త్రులు, పరిసయ్యులకు, యాజకులకు జ్ఞానం బోధించగలిగిన ఆ జ్ఞానాన్ని ప్రసాదించి అపోస్తలుల యొక్క ఉన్నతమైన ఉపదేశాన్ని ఇచ్చి వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. గట్టిగా. వాళ్ళు ఎవరండి? విద్య లేని పామర్లు. పేతురు విద్య లేనివాడు. పేతురు పత్రిక రాశాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది కీర్తన భాగంలో, పెంట కుప్ప నుంచి దరిద్రులను, పెంట కుప్ప నుంచి ఏం చేస్తాడట? చదవండి ఆ వాక్య భాగాన్ని తీసి. దరిద్రులను పెంట కుప్పలో నుంచి దేవుడు లేవనెత్తుతాడట. దేవునికి స్తోత్రం. పెంట కుప్పలో నుంచి, ఏమి లేని స్థితిలో నుంచి, కరువులో నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి, ఇదిగో దరిద్రులను ఆయన అలా 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 పైకి ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తును. పెంట కుప్ప మీద నుండి, పెంట కుప్ప మీద బతుకుతున్న బ్రతుకు. గొర్రెలు ఏడ ఒంటెలు వస్తే అన్నే వండుకున్నాడు దావీదు. గొర్రెలు ఎక్కడ పాడు చేస్తే అక్కడనే వండుకున్నాడు దావీదు. గొర్రెలకేం వాసన? దావీదుకు వాళ్ళంతా అదే వాసన, బట్టలంతా అదే వాసన. అంత ఆ పెంట కుప్పలో ఉన్న దావీదును తీసుకొని వెళ్ళి మహారాజుగా దేవుడు సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి అక్షణ ఆశీర్వదిస్తున్న విధానం, దీవిస్తున్న విధానం చూడండి. ఇదిగో మెరకపు మడుగులు, పల్లపు మడుగులు, ఫలభరితమైన ఆశీర్వాదం, ఉన్నతమైన ఆశీర్వాదం, ఈ రెండు కూడా తన కూతురికిచ్చి పంపించాడు. మీరు ఇప్పుడు బాగా గమనించాలి. ఈ కాలేబు ఎవరికి సాదృశ్యం అంటే మన తండ్రుడు యేసు ప్రభుకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ కాలేబు ఎవరండి? కాలేబు ఎవరండి? మన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మన తండ్రి ఎవరో చెప్పండి. ఎవరు మన తండ్రి? చెప్పండి గట్టిగా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కగా రాయబడింది. ఏమని రాయబడింది? యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యన్న గాడా, పేతురాది సకల పోస్తుల్ పేర్మి గలమా నిజకు తస్తుల్, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా యన్న గాడా. ఆయన మన తండ్రి. మనల్ని కన్నోళ్ళు కాదు, వాళ్ళు డూప్లికేట్. అందుకే వాళ్ళు డూపు కనుకనే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పలే గట్టిగా. మీ తాత డూప్ వెళ్ళిపోయాడు, తండ్రి డూప్, తల్లి డూప్, అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళను ఈ లోకంలో నేను కనడానికి ఒక పాత్రగా వాడుకున్నాడు అంతే. అందుకే ఒక భక్తుడు గ్రహించి, ఈ సత్యాన్ని గ్రహించి పాట పాడాడు. ఎవరికి ఎవరు లేరు, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఆయనే నిజమైన తండ్రి, ఆయనే తల్లి, ఆయనే భర్త, ఆయనే అన్న, ఆయనే స్నేహితుడు. ఆ నిజమైన తండ్రి, పరమ తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడు. ఆ కూతురు ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసులకు సాదృశ్యం.
కూతురు పేరు అక్సన్ రాయబడింది కదా, ఆ కూతురు ఎవరో కాదు, మనమే విశ్వాసులం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి, అక్స ఎవరు? నేనే. తండ్రి ఆయన, కూతురు ఆయన బిడ్డవు నువ్వు. ఆకాశమందున్న దేవాది దేవుని కుమారుడు నువ్వు. ఆ పరమ తండ్రి కుమార్తెవు నీవు. దేవునికి స్తోత్రం. ఆ పరమ తండ్రి యొక్క కుమారుడిగా, కుమార్తెగా నువ్వు బ్రతుకుతున్నావు. ఆ పరమ తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా నీకు ఆశీర్వాదం ఏమిచ్చావు తెలుసా? దక్షిణపు భూమిని ఇచ్చాడు. దక్షిణపు భూమి శ్రమలకు సాదృశ్యంగా, కన్నీరుకు సాదృశ్యంగా, శోధనలకు సాదృశ్యంగా, వేదనలకు సాదృశ్యంగా, అనేక రకమైన పోరాటాలకు సాదృశ్యంగా కనిపిస్తుంది దక్షిణపు భూమి. అందుకే బైబిల్లో రాయబడిన ఒక చక్కటి మాట ఏం తెలుసా? దక్షిణపు గాలి అది వడగాలి అని రాయండి. యేసు ప్రభువుల వారు ఆ మాట చెప్తున్నారు. చదవండి ఆ మాట. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మీరు ఏ విధము 12:15 చదువు. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు, దక్షిణపు గాలి విచురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంది? దక్షిణపు దిక్కు ఎక్కువ ఎండలు ఉంటాయి, ఎక్కువ వడగాళ్ళు వస్తాయి, అక్కడ పచ్చటి పంటలు పండవు. మొట్టమొదటిగా నీ జీవితంలో, బ్రదర్ సిస్టర్ అందరు తలల పైకి ఎత్తండి. మొట్టమొదటిగా నీ జీవితంలో దక్షిణపు గాలి విసురుతుంది. దక్షిణపు గాలి లాంటి ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి. ఒకసారి భక్తుల జీవితాలన్నీ మనం గమనించుకుంటూ వస్తాం. యోబు ఉన్నాడు బైబిల్లో. యోబుకు మొదట ఏం దొరికిందండి? యోబుకు మొదట ఏం దొరికింది? చెప్పండి, ఏం దొరికిందండి? శోధనలో ఆయన ఒళ్ళంతా కూడా ఉళ్ళ చేత బాధపడుతూ, ఇదిగో ఆస్తి కోల్పోయాడు, పొలం కోల్పోయాడు, పని మనుషుల్ని కోల్పోయాడు, కూతుర్లను కోల్పోయాడు, కొడుకుని అన్ని వెళ్ళిపోయాయి. దక్షిణపు గాలి యోబు మీద విసిరినప్పుడు యోబు ఆ వడగాలి ద్వారా సొమ్మసిల్లిపోయి, నీరసించిపోయి, బురదలో కూర్చొని ఏడుస్తూ దేవునికి మొరపెడతాడు. తనకొచ్చిన బాధలను బట్టి యోబు ఏడవలేదు. తనకొచ్చిన కష్టాలను బట్టి దేవుని మీద సనగలేదు. తనకొచ్చిన రోగాన్ని బట్టి, దేవా నీవు ఈ విధంగా చేయడం అన్యాయం కదా అని తండ్రిని ప్రశ్నించి అడగలేదు. మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తే చాలు, కొన్ని రోగాలు వస్తే చాలు, కొన్ని బాధలు వస్తే చాలు, దేవుని మీద సనుగుతాం. ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు సనిగావో దేవుని మీద, ఎన్నిసార్లు దేవుని మీద ఏడ్చావు, ఎన్నిసార్లు దేవుని మీద నిందలు మోపావో, ఎన్నిసార్లు దేవుడు ఏం చేశాడని దేవునికి ఎదురు ప్రశ్న వేశావు నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డారా, సనగడం చాలా భయంకరమైన పాపం. బైబిల్లో రాస్తుంది, సనుగుతే దానికి ప్రతిఫలంగా చావే వస్తాదట. పత్రిక రాస్తూ అంటున్నాడు దైవజనుడు పౌలు, సనిగి సంహారకుని ద్వారా సంహరించబడ్డారట. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మీద సనుగుతే ఆ సనుగు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే నిన్ను మరణానికి తీసుకొని పోతుంది. అందుకే నీ జీవితంలో ఎన్ని దక్షిణపు గాలులు నీ మీద విసిరినా నువ్వు ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ దక్షిణ భూమినిస్తే ఈ కూతురు వద్దన్నాడా? దక్షిణ భూమి ఇస్తే దక్షిణ భూమిని తీసుకొని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో దేవుడు నీ కష్టాలు, బాధలు,
నువ్వు ఏది ఇస్తే నేను అది తీసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి కూతురండి, ఎంత మంచి కూతురు. ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా, నీకొకగానైన ఒక కుమారుని తీసుకుని వెళ్ళి బలిపీఠం ఎక్కించి నా సన్నిధిలో ఆయనను బలి పశువుగా వధించు. భయంకరమైన దక్షిణ గాలి లాంటి పోరాటం, శోధన, శ్రమ. ఒక్కగానైన ఒక్క కుమారుడు, వారసు, తన హృదయం నిండారా నింపబడిన కుమారుడు. ఆ ఒక్క కుమారుడు దేవుడండి. శ్రమ వచ్చింది, అయినా అబ్రహాం కాదనలేదు. దేవునికి స్తోత్రం. దేవునితో ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభువా అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వేమనాలి? ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. నాకు ఈ కష్టాలు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఈ రోగం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఈ పోరాటం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఈ పరీక్షలు పెట్టినందుకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం అని సనగ బైబిల్ తీసి పక్కన పడే. దేవుడు ఏం చేశాడని మందిరం మానద్దు. ఒక అమ్మంటది, దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు, నేను మందిరానికి రాను. పో! అలాంటి వాళ్ళు దేవుని కుమార్తెలు కారు. అక్షరాలాంటి దేవుని కుమార్తె దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మంచివాడే, మరి కూతురికి ఎందుకు దక్షిణ భూమి ఇచ్చాడు? తండ్రి చెడ్డవాడైతే కూతురికి మరి ఆ యొక్క దక్షిణ భూమి ఇచ్చాడంటే నమ్మొచ్చు. తండ్రి మంచివాడే, మంచి మనస్సు కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే, దేవుని చిత్తం చేసేవాడే. అలాంటి వాడు దక్షిణ భూమి ఎందుకు ఇచ్చినట్టు? మన దేవుడు మంచివాడే, అయినా మన జీవితంలో కొన్ని శోధనలు, కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు దేవుడు అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపు జీవితంలో దేవుడు అనేక రకమైన పోరాటాలు అనుమతించాడు. దానియేలు జీవితంలో అనుమతించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో అనుమతించాడు. అనేకుల జీవితాల్లో దేవుడు శోధనలు, పరీక్షలు, పోరాటాలను దేవుడు అనుమతించాడు. వారు సంతోషంగా, ఆనందంగా, ప్రభువా నీ చిత్తమే నెరవేరును గాక. మీరు మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తే మేము ఆ విధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్స సంతోషంగా ఆ దక్షిణ భూమి తీసుకుని వెళ్ళిపోయింది. అయితే ఆ దక్షిణపు భూమి ద్వారా తాను ఎంతో ప్రయాసపడ్డా. కొంతకాలం తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నది, తండ్రి. ఆమేన్. చెప్పాలి గట్టిగా, తండ్రి, తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, తండ్రి. అప్పుడు తండ్రి అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె ఏం కావాలి? అక్సాన్ అడుగుతున్నాడు, నీకేమి కావాలి? ఆ గుడ్డివాడిని అడిగాడు, నీకేమి కావాలి? అప్పుడు ఆ కూతురు అన్నది, అయ్యా, నువ్వు నా బాధలతో, శ్రమలతో కూడిన, ప్రయాసముతో కూడిన, వడగాళ్ళతో కూడిన దక్షిణ భూమి నువ్వు నాకు ఇచ్చావు కదయ్యా.
ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు నేను పోరాడాను, ఎన్నో శ్రమలు సహించాను, ఎన్నో శోధనలను నేను భరించాను తండ్రి. ఇదిగో ఇప్పుడు నాకు దీవెన కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలి, ఇప్పుడు నాకు బ్లెస్సింగ్ కావాలి, ఇప్పుడు నీ దీవెనతో నింపు అని చెప్పి ఆశ దేవుని అడిగింది. ఈ సంవత్సరాంతంలో నువ్వు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవుని దగ్గర, ఏవా ఈ సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు పడ్డాను, ఈ సంవత్సరం అంతా నేను ఏడ్చాను, ఈ సంవత్సరం అంతా అప్పుడే పాలయ్యాను, ఈ సంవత్సరం అంతా రోగాలతో మొత్తపడ్డాను, ఈ సంవత్సరం అంతా నిందించబడ్డాను, అవమానాల మధ్యలో శోధనల మధ్యలో నేను కూరుకుపోయానయ్యా. ఈ సంవత్సరం అంతా నేను దక్షిణపు భూమిగా బ్రతికాను స్వామి. తండ్రి, ఈ వస్తున్న నూతన సంవత్సరమైన నన్ను ఆశీర్వదించు అని చెప్పి నువ్వు అడగాలి. తండ్రిని అడగల రీతిగా ఒక విశ్వాసిగా, ఒక కుమార్తెగా, కుమారునిగా దేవుని అడగాలి. వాక్యములు రాయబడింది, అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడింది, తట్టుడి మీకు తరవబడును అని రాయబడింది. దేవుని నీవు అడగాలి. నీవు అడగకపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఇచ్చిన దక్షిణ భూమిని బట్టి ఆమె తృప్తి పడలేదు. తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళింది, తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళింది, మోకరించింది, గాడిద దిగింది, తండ్రికి నమస్కారం చేసింది, తండ్రి ఎదుట నిలబడి దేవుని సన్నిధిలో నిలబడిన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న ఓ దేవుని కుమారుడా, కుమార్తె, ఈ రోజు ఆ దేవుని, ఈ తండ్రిని నోరుతెరిచి అడుగు, తండ్రి నన్ను ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించేంత వరకు యాకోబు దేవుని వదిలిపెట్టలేదట. ఆశీర్వదించినంత వరకు దేవుని కాళ్ళు పట్టుకొని, పాదాలు పట్టుకొని పోరాడుతున్నాడట. బైబిల్లో రాయబడింది, యాకోబు మొగసిరి కలిగిన వాడై పోరాడాట. ఎట్లా చెప్పండి, చెప్పండి గట్టిగా. అంటే అర్థం తెలుసా? రోషంతో. రోషం ఎవరికి ఉంటుంది? మగవారికి ఉంటుంది, ఆడవాళ్ళకు ఉంటుంది. రోషం మగవారికి ఉంటుంది. రోషంతో ప్రార్థన చేశాడట దేవుని దగ్గర. ఆ తండ్రిని నువ్వు మనసారా నాకు తెలిసి హృదయపూర్వకంగా, రోషంగా ఆయన కుమార్తెగా, కుమారుడిగా నీవు ఆయన దగ్గర అడగాలి, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏమనుకుంటున్నారు? పాస్టర్ గారి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చేసినట్టే. నేను చేతులు పెట్టాను, స్తోత్రం స్తోత్రం దీవించిన ఆయన ఆమేన్ అన్నాను, పంపించాను. నేను ఆమేన్ అన్నదాన్ని మళ్ళీ ఎవరు ఆమేన్ అనాలి? దేవుడు ఆమేన్ అనాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమేన్ అనాలంటే ఈ అక్షర తండ్రిని అడిగిన రీతిగా నువ్వు దేవుణ్ణి అడగాలి. ఏమనంటే, తండ్రి నన్ను ఆశీర్వదించు. అప్పుడు సేవకుడు ప్రార్థన చేయగానే నువ్వు అడిగావు కాబట్టి సేవకుని ఆశీర్వాదం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆమేన్, అలాగా నీ జీవితంలో జరుగునుగాక అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. నేనెవరండి? నేను ఒక మట్టి కట్టాను. నా ప్రజలను ఆశీర్వదించమని చెప్పి ఆయన చెప్తే నేను ఆశీర్వదిస్తున్నవాడిని. ఆయన ఆశీర్వదించకపోతే నేను ఎన్ని ఆశీర్వాదాలు నీకు పెట్టినా వేస్తే. ఆయన ఆశీర్వదించాలి. ఆశీర్వదించమని సేవకునికి చెప్పాలి. సేవకుడు ఆశీర్వాదం
ఆశీర్వాదాన్ని ఆయన ఆమేన్ అనాలి. ఆ విధంగా దేవుడు ఆమేన్ అనాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రభు? ఏమనంటే అక్సం చేసిన రీతిగా ప్రార్థన చేయాలి. తండ్రి నాకు దీవెన దయచేయుము. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ సంవత్సరాంతం యొక్క చివరి రోజు నీ ప్రార్థన ఏమై ఉండాలంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఇంతకాలము దక్షిణపు భూమితో దక్షిణపు గాలుల ద్వారా పోరాటముల ద్వారా శోధన ద్వారా నేను నలిగిపోయానయ్యా. నన్ను కనికరించు ఆయన, నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు అని చెప్పి నువ్వు దేవుని దగ్గర ఏడుస్తే, కన్నీరు కాస్తే, ఆ దయా కనికరము కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు, కఠినమైన మనస్సు తన హృదయములో లేకుండా ఎల్లప్పుడూ జాలి కలిగిన హృదయముతో నింపబడిన కరుణా సంపన్నుడైన మన యేసు నీ కన్నీటిని చూసి, నీ విరిగి నలిగిన ప్రార్థన చూసి ఆయన కాలేబు అక్సాను ఆశీర్వదించినట్టుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు తనను ఆశీర్వదించేంత వరకు ప్రార్థనలో నుంచి బయటికి రాలేదు. దేవదూతని వదిలిపెట్టు. ఆశీర్వాదం ఇవ్వకుండానే దేవదూత వెళ్ళిపోతాడు. యాకోబు అంటాడు, నువ్వు ఆశీర్వదించి పోతావా వదిలిపెడతాను, నువ్వు ఆశీర్వదించకపోతే నిన్ను వదిలేది లేదు, నేను ప్రార్థన ఆపేది లేదు. దేవునికి స్తోత్రం. అది పోరాటం అంటే. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు చాలా తేలికైపోయాయి. ఇంత కష్టం రాగానే బాధ రాగా, పాస్టర్ గారు ఫలానా కష్టం వచ్చింది ప్రార్థన చేయండి, ఆశీర్వాదాలు లేవు, అప్పులు ఎక్కువైపోయినాయి, రోగాలు ఎక్కువైపోయినాయి, ఆశీర్వాదం దేవుడిచ్చినట్టు ప్రార్థన చేయండి. అదేదో ఆకాశం తక్కువని ఊడిపడ్డాడు. తక్కువని ఊడిపడే ఏం చేయాలి? బాలా లేకపోతే ఏమన్నా వేరేదా? ఆశీర్వాదం అనేది ఎట్లా వస్తుంది తెలుసా? పోరాడి, ప్రార్థనలో పోరాడే వారికి ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర పోరాడుతుంది, తండ్రిని అడుగుతున్నాడు. తండ్రిని అడగడానికి గారెలు ఎక్కి ప్రయాణమై ప్రయాసముతో తండ్రి దగ్గరికి వచ్చినాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. నువ్వు ఈ అమ్మతో మాట్లాడితే నీకేం ఆశీర్వాదం వస్తాయి? ఏమన్నా నేను కూడా నీళ్ళు అయినా నిమ్మరసం తాగుతా, మధ్య చేసుకుందాం, అట్లా బయటికి పోయేద్దాం, బయటికి పోయేద్దాం. హల్లెలూయా. అట్లా తిరిగేద్దాం గాలికి. అవును, చంపలన్నీ లోపలికే పోయినాయి. ఇట్లా వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని కాలక్షేపం చేసి సమయమంతా పాడు. నేను మాట్లాడాలంటే ఎంతో మంది బ్రదర్స్ లేరు, ఒక్కరిని కూడా నా రూమ్ లోనికి రాణిస్తలేదు, సావకులం తప్ప. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ చివరి రోజు, ఈ సంవత్సరాంతం యొక్క ఈ చివరి గంటలలో నీవు దేవుని సన్నిధిలో పోరాడి దేవుడు ప్రభువా నిన్ను ఆశీర్వదించు. కాలేబు అక్సాను ఆశీర్వదించాడు. ఏమని తెలుసా? నీకు మెరకపు మడుగులు, పల్లపు మడుగులు. దేవునికి స్తోత్రం. అదే విధంగా దేవుడు కూడా నీకు రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీకు దయచేస్తాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నూతన సంవత్సరంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఆశీర్వాదం, మెరక, పల్ల.
హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు, బబులోను దేశంలో బానిసగా ఉన్న దానియేలును ఆ దేశపు మంత్రిగా మార్చిన రీతిగా దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన మెరకగలిగిన స్థలానికి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. చెప్పలు కొడదాం గట్టిగా. 2009 సంవత్సరంలో నువ్వు దరిద్రునిగా బ్రతకకూడదు, జీతగానిగా బ్రతకకూడదు, ఏమి లేని వాడిగా బ్రతకకూడదు, అప్పులతో నువ్వు బ్రతకకూడదు. సమాజంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు బ్రతకాలి. నలుగురికి ఇచ్చే స్థితిలో నువ్వు బ్రతకాలి. పల్లపు మడుగులు అనగా ఆ పల్లపు మడుగుల్లో వేయబడిన పంట పచ్చగా మారింది. నీ బ్రతుకు పచ్చగా, నీ పంట పచ్చగా, నీ తోట పచ్చగా, నీ వ్యవసాయం పచ్చగా, నీ ఆరోగ్యం పచ్చగా, నీ కుటుంబం అంతా పచ్చగా భరించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థించు, ప్రభు దగ్గర అడుగు. అక్సాను ఆశీర్వదించిన తండ్రి, ఆ పరమ తండ్రి నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒకసారి పాట పాడాడు. దావీదు ఏమని పాట పాడాడు? ఎప్పుడు పాట పాడాడంటే, తాను చాలా లోయెస్ట్ స్థితిలో, చాలా దరిద్రునిగా ఉన్నప్పుడు పాట పాడాడు. ఏమని పాడాడు తెలుసా? ఎక్కలేని ఏతైనా కొండపైకి ఏకించు. గొర్రెలు ఎక్కడ కాస్తున్నాడు తెలుసా? యెరూషలేము యొక్క పట్టణము ఇదిగో ఆ సియోను ఆ పర్వతాల మీద ఉంది. సియోను పర్వతం మీద సింహాసనము, దావీదు సింహాసనము, తర్వాత పట్టణం ఉంది. యెరూషలేము పట్టణం ఎత్తైన స్థలంలో ఉంది. బైబిల్లో రాస్తుంది, యెరూషలేము పట్టణం నుంచి ఒకడు యెరికోకు దిగిపోవుచుండెను. అంటే ఆ పట్టణము ఎత్తైన స్థలంలో ఉందని మరి చూసొచ్చిన వాళ్ళు బైబిల్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎత్తు మీద ఉంటారట. దావీదు గొర్రెలు ఎక్కడ మేపుతున్నారంటే ఆ పట్టణం దిగి వచ్చి కింద కొండ కింద, ఆ పట్టణం కింద గొర్రెలు మేపుకుంటూ ఆ గడ్లో లోయలో తిరుగుతున్నాడు. ఇప్పుడు దావీదు ఆ పట్టణాన్ని చూసి పాట పాడతాడు. ఎక్కలేని ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించిన ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఆ స్థితికి నన్ను తీసుకురా, నా బ్రతుకు ఆ స్థితికి తీసుకురా, నా జీవితం ఆ స్థితికి తీసుకురా ప్రభు అని చెప్పి పాట పాడుతున్నాడు. ఎక్కలేని ఏదైనా కొండపైకి ఏకించు, సియోను పురములో నన్ను చేర్చి ఆనందము నాకివ్వు. సియోను పురములో నన్ను చేర్చి నిత్య ఆనందము నాకివ్వు. అభిషేకించు దావీదు పాట చదువుతారా? పాట కీర్తనలు ఎక్కడుందో చదవండి. దావీదు కీర్తన 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది దావీదు యొక్క ఆరాధన, దావీదు యొక్క ప్రార్థన. దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. ప్రభువా, నన్ను నేను ఎక్కలేనంత ఆ ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించి కూర్చుండబెట్టిన ఆయన, నీకు స్తోత్రం. దావీదు ప్రార్థన ఆమేన్ అన్నాడు. అంతే. గొర్రెల గాస్ట్ని తీసుకొని పోయి ఏం చేశాడండి? మహారాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. సభలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దైవమైన దేవుని బిడ్డ, ఇంకా నీవు అదే బతుకు, ఇంకా నీకు అదే పాతిల్లు, ఇంకా నీకు అదే పాత చీర, ఇంకా అవే పాతప్పులు, ఇంకా పాతదే కారుతుంది నీ
జీవితంలో కొత్త ఆశీర్వాదం లేనే లేదు. అదే శిల్పిరిగుండు, అదే దరిద్రం, అదే రోగం, అదే సమస్య, అదే పోరాటం. నీ జీవితంలో ఒక కొత్తదనం లేనే లేదు. ఇంక చెప్పాలంటే కొంతమంది కూడబెట్టే డబ్బు అంతా ఖర్చు పెట్టుకున్నారు ఈ సంవత్సరం. కూడబెట్టిన దానికి ఇంకా 4 ఎక్కువ కావాలా? కూడబెట్టింది కూడా వెళ్ళిపోయి మార్చాడు. అతని బ్రతుకు పచ్చని తోటగా మార్చాడు. అతని బ్రతుకు ఇదిగో ఎంతో సొగసుగా సువాసనగా దేవుడు మార్చాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. అందుకే దావీదు పాట పాడాడు. ఏమని పాడాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట నన్ను పరుండ చేయుచున్నాడు. చదువులు గట్టి గట్టిగా చెప్పండి. ఈ పచ్చదనం ఎక్కడ ఉంటుంది? పచ్చదనం ఎక్కడ ఉంటుందండి? పల్లపు భాగంలో పచ్చదనం ఉంటుంది. పల్లపు భాగంలో పచ్చదనం. ఎందుకంటే అక్కడ వర్షపు నీళ్లు నిలుస్తాయి కనుక ఆ భాగం పచ్చగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ దావీదు యొక్క జీవితాన్ని దేవుడు పచ్చగా మార్చేసి పచ్చిక గల చోట్ల అతన్ని పరుండ చేస్తున్నాడట. ఆ పచ్చిక గల చోట్ల ఆయన నడిపిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, మనం దేవుని ద్వారా ఇలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఫలభరితమైన ఆశీర్వాదాన్ని, ఈ 2 ఆశీర్వాదాలను మనం పొందుతాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మంచి పంట నీకు పండింది అనుకోండి, నువ్వు మంచి స్థితికి ఎదిగినట్టేనా? కానట. ఎదిగినట్టే, మెరకగలిగినట్టే, నువ్వు డెవలప్ అయినట్టే. సమాజంలో నలుగురు మధ్యలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు అనుకోండి, అది మెరక స్థితి. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాస్తుంది. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదు. దేవునికి స్తోత్రం. చపలు కొట్టి గట్టిగా చెప్తాం. చపలు కొడదాం గట్టిగా. ఆమె అక్కడ ఏమని రాస్తుంది? నీవంటే ఎవరు? అక్కడ ఏమని పెట్టుకోవాలి చెప్పండి. నీవు అనే దగ్గర ఏం పెట్టాలి? నేను అని పెట్టాలి. నేను అని చదవండి. నేను నీరు కట్టిన తోట వలెను. అందరు నాతో పాడండి. నేను గట్టిగా. నేను నీరు కట్టిన తోట వలెను. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదను అనాలి. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఉంటాను. ఆ విధంగా ఉండడానికి దేవుడు కృపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, నీ బ్రతుకు ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ తోటలో ఎప్పుడు నీరు ఉబకాలి. ఊటగా. ఆమేన్. ఊటగా. నీ ఇంటిలో ఎండిపోయిన అనుభవాలు ఉండదు. డబ్బు కొదవ ఉండద్దు.
బియ్యం కొద ఉండద్దు, నీ తోట ఎండిపోయినట్టు ఉండొద్దు, నీ బ్రతుకులో నువ్వు ఏ పని చేసిన ఆశీర్వాదం, ఇంటిలోకి వెళ్ళిన ఆశీర్వాదం, బయటకు వచ్చిన ఆశీర్వాదం, తోటకెళ్ళిన ఆశీర్వాదం, నీ బ్రతుకు ఇదిగో ఉబ్బుకుతున్న ఆ నీటి ఊటబడి నీరు కట్టబడిన ఫలభరితమైన తోట వలె నీ బ్రతుకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కొత్త సంవత్సరంలో అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ పర్ణశాల పనులు అసలు నా దగ్గర డబ్బులు ఏమి లేవు, ఉన్న డబ్బులన్నీ మందిరానికి ఖర్చు పెట్టారు మొన్నటి వరకు. మీరు చూస్తున్నారు కదా, కాలాలు పోస్తున్నాం, చాలా ఖర్చుతో కూడిన పనులు అవన్నీ. మీరు వచ్చి అయిపోయిందా అంటున్నారు, కానీ దానికి స్తోత్రం. అసలు చాలా ఖర్చుతో కూడిన పనులు, వేలు లక్షలు దానికే ఖర్చు అయిపోతున్నాయి. పండుగలకు ఏమి లేవు. ప్రార్థన చేశాను, యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనే ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాగా ప్రార్థన చేశాను, బాగా దేవుని సన్నిధిలో ఏడ్చాను. సేవకులు వస్తారు ప్రభు, వారిని చూసుకోవాలి. విశ్వాసులు వస్తారు, వారిని చూసుకోవాలి. ప్రభా, ప్రతిదానికి డబ్బు లేని పని జరగదు. లైట్లు కావాలి, కరెంట్ కావాలి, తర్వాత సిస్టమిక్ కావాలి, పిల్లలకు ప్రేమ విద్య కావాలి, టీ కావాలి, పాలు కావాలి. ఒక నీళ్లు మాత్రమే కదా మనం పట్టుకొచ్చేది, వీటినంతా డబ్బు పెట్టుకోవాలి. ప్రార్థన, దేవుని కృపను బట్టి ఆయన ఏ లోటు లేకుండా ఏ రోజుకు ఆ రోజు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు కారు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఏ రోజు కారు వేలు దేవుని కానికిచ్చే దేవుని బిడ్డలు ఇస్తున్నాయి. ఇంట్లో పైసలు దాచిపెట్టుకోకుండా వాళ్ళు 10,000, వాళ్ళు 5,000, వాళ్ళు 2,000, వాళ్ళు 3,000 దాచిపెట్టుకోకుండా. నేను కూడా నా జేబులో చేసి ఖాళీ చేశాను. నా తోటి సావుకులతో నేను అన్నాను, ఏమని తెలుసా, ఇంత లావుగా ఉండే బ్యాగ్ ఇట్లా అయిపోయింది ఏందయ్యా అన్నాను. దేవునికి స్తోత్రం. కానుకలతో ఇంత లావుగా అయిపోయిన బ్యాగు ఖర్చు పెట్టి బ్యాగ్ లోపలికి అయిపోయింది, ఖాళీ అయిపోయిందనే అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఖాళీ చేసేసాను, ఒక్కటి కూడా కాదు. అయ్యా, ఈ ఖర్చు ఉంది, పని ఉంది, తీసుకెళ్ళి ఖర్చు, ఈ పని ఉంది, తీసుకెళ్ళి, ఈ వస్తువు కొలవగా ఉంది, అదిగో తీసుకెళ్ళి. అద్భుతంగా దేవుడు అవసరతను తీర్చుకుంటూ వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆ విధంగా ఇంతవరకు ఈ పరిచయంలో సహకరించిన ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈయనలో కోపం వస్తుంది కదా, వాళ్ళను కూడా దేవుడు దీవించును గాక. జరిగిస్తాను. గమనించండి, దేవుని మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆశ మనం కళ్ళారచ్చు. ఇన్ని దినాలు దేవుని సన్నిధిలో మనం గడిపాం. దీని ప్రతిఫలం కొత్త సంవత్సరంలో మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆ విధంగా దేవుడు ఉన్నతమైన స్థితికి, ఫలవంతమైన జీవితానికి దేవుడు మనల్ని ఆశీర్వాదం కలిగిన స్థలాలకు నడిపిస్తాడు. అయితే నువ్వు ప్రార్థించాలి, అడిగు. దేవుడు ఒకసారి దేవుడిని అడిగినట్టుగా, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వాదాలతో తృప్తిపరచు. అడగండి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు బిడ్డ. దేవుని సన్నిధిలో చివరి రోజు నువ్వు అడిగితే ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితాంతం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్.
ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి కాలేబు కుమార్తె యాక్స అడిగిన రీతిగా మన రెండు చేతులు ఎత్తి దేవుని అడుగుదాం. దేవా, నాకు దీవెన దయచేయి. అందరి చేతుల పైకి ఆకాశం తట్టు చూడండి. మహోన్నతుడా, మహాగణుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, ఆరాధనకు యోగ్యుడ పూజారుడా, ఆరాధనకు యోగ్యుడ పూజారుడా. కెరూబులు సెరుబులతో గాన ప్రతి గానములు జరుగుచుండగా, కెరూబులు సెరుబులతో గాన ప్రతి గానములు జరుగుచుండగా, దేవాలయపు గడప గుమ్మములు అదిరెను వణికెనుగా, దేవాలయపు గడప గుమ్మములు అదిరెను వణికెనుగా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకు ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యకు ఆరాధనా. మహోన్నతుడా, మహా